ఈరోజు నీ దగ్గర ఉన్న డబ్బు, నీ పేరు, సంపద పోతే నువ్వెవరివి అనేది నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరివి నువ్వు? అప్పుడు నీ పక్కనున్న కార్లు వెళ్ళిపోతాయి, నీ పక్కనున్న సంపాదన వెళ్ళిపోతుంది, నీ పక్కనున్న వ్యక్తులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లో నీ భార్య పిల్లల దగ్గర కూడా నువ్వు ఒక పనికిరాని వాడిగా ముద్రింపబడుతూ ఉంటావు. కానీ ఈ సొసైటీ నిన్ను వేస్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. అంటే నువ్వు ఒక వ్యక్తిగా ఏం చెప్పాలంటే క్లియర్గా ఈ సొసైటీకి పనికిరాని వ్యక్తిగా మాట్లాడుతూ ఉంటుంది. నిజంగా ఈ పోతే నువ్వెవరు అని నువ్వు అడిగితే నీలో ఆన్సర్ ఏమన్నా ఉందా? లేదు కదా. దీనికి ఆన్సర్ ఇవ్వగలిగిన వ్యక్తులు నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా నీ ఆత్మ జ్ఞానాన్ని తీసుకువెళ్ళి నీ జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. మళ్ళీ నేను అదే డబ్బు, అదే సొసైటీ, అదే వ్యక్తులను గౌరవించగలిగి తీసుకువెళ్ళే ఒకే ఒక్క సాధనం కర్మభావంతో వచ్చిన గురువు కావచ్చు. నీ కర్మభావం కరెక్ట్గా లేకపోతే ఏ గురువుని నువ్వు టచ్ కాలేవు. అంటే ఒక వ్యక్తి కలవాలి అన్నా కూడా కర్మభావం కరెక్ట్గా ఉండాలి. అలాంటి వ్యక్తి నీ జీవితంలోకి వచ్చేది ఎవరంటే కర్మభావంతోనే వస్తాడు. దైవ బలం కూడా అంతే. చాలామంది నేను ఆ గుడికి వెళ్ళానండి, ఈ గుడికి వెళ్ళాను అంటుంటారు. కానీ గుడికి వెళ్ళితే కాదు, ఎక్కడైతే వెళ్ళి మనకు అక్కడ రిజల్ట్ వస్తుందో అది మన దైవిక గుడి. సాధ్యమైనంత వరకు అందరూ తిరుపతి వెళితే వెంకటేశ్వర స్వామి అంటాడు, అలానే మనకు సంబంధించినంత వరకు వాడపల్లి వెళ్ళినా కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. కానీ ఎవరికి ఎక్కడ యోగాన్ని ఇవ్వాలో అక్కడ క్షేత్రం ఉంటుంది. అందరూ ఒకే క్షేత్రానికి వెళ్ళడం మాత్రాన యోగాన్ని ఇవ్వదు. అలానే ఎక్కడ కూడా మీలో ఉన్న భావాల్ని, మీలో ఉన్న కర్మలు తీసేస్తూ మిమ్మల్ని దానికన్నా ముందుకు వెళ్ళి తీసుకెళ్ళడానికి, అంటే ఈ డబ్బు ఎన్ని పరపతిపోయినా నిన్ను చేతంటపుట, అంటే ఒక చిటికిన వేలు ఒక తండ్రిగా నువ్వు చిన్నప్పుడు 2-3 సంవత్సరాలప్పుడు చిన్నప్పుడు నీ తండ్రి నీ చిటికిన వేలు పెట్టుకుని ఎలా నడిపిస్తాడో అలా నిన్ను గురువు నడిపించగలుగుతాడు. దైవం నడిపించగలుగుతుంది. అది నడిపించిన రోజు మళ్ళీ సొసైటీకి నువ్వు తెలియని రాజువి, రారాజు కాగలుగుతావు. కాబట్టి నీకు అలాంటి గురువు ఉన్నాడా? నీలాంటి ఆ తత్వాన్ని ఉండి చూసుకోగలిగితే, నీ కర్మభావాన్ని పోగొట్టుకోగలిగితే నీ అంత అదృష్టవంతుడు ఇంకోడు లేడు అని చెప్పవచ్చు.